డీటెయిల్స్ చూద్దాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నామినేషన్ పత్రాలు ఇచ్చారు. కార్యక్రమానికి ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి విషయంలో బీఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదన్నారు. కేటీఆర్ ను సపోర్ట్ ఎవరు అడిగారని ప్రశ్నించారు. కేటీఆర్ మద్దతు తమకు అవసరం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పారు. గతంలో మన తెలుగు వాడైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగు వాడే వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్ గా మన తెలుగు వాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? స్పీకర్ గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ నాయుడు గారు కానీ కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్టు? అరే మాకు అవసరం లేదా సపోర్టు? అరే ఎవరి పార్టీ వాళ్ళది, వారి ఆలోచన వారిది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పారు. గతంలో మన తెలుగు వాడైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగు వాడే వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్ గా మన తెలుగు వాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? స్పీకర్ గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ నాయుడు గారు కానీ కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్టు? అరే మాకు అవసరం లేదా సపోర్టు? అరే ఖరీఫ్లో ఎరువుల కొరత రైతులను కలవరపెడుతుంది. పంటకు వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు. మరికొందరు పురుగు మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు 350 రూపాయల నుంచి 450 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నా సకాలంలో యూరియా, డీఏపీలు మాత్రం రైతుకు అందడం లేదు. ప్రైవేటు వ్యాపారస్తులు బస్తాకు 30 నుంచి 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ పలు షరతులు విధిస్తున్నారు. యూరియా, డీఏపీ తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెప్తున్నారు. పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు. ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల దందాలు ప్రభుత్వం అధికారులు నియంత్రించడం లేదని రైతులు మండిపడుతున్నారు. తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు. యూరియాపై తెలంగాణకు 76,000 కోట్ల సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు. ఎరువుల ధరలను కేంద్రం పెంచలేదని క్లారిటీ ఇచ్చారు. యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాం, అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవాలని చెప్పారు. దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సూచించారు. యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద
2,400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2,400 రూపీస్ సబ్సిడీ. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2,500 నుంచి 2,650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2,300 నుంచి 2,400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు ఎత్తేశారు. యూరియా కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎరువుల విషయంలో రైతుల భయాందోళనలు సృష్టించి బీఆర్ఎస్ నేతలు రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల్లో 60% మాత్రమే కేంద్రం నుంచి వచ్చిందన్నారు. యూరియా ఎవరిస్తే వాళ్ళ కోటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు. యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు. ఫెడరల్ సిస్టంలో ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి ఉంటాడు. రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. మానుకోండి. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు సమయం కావాలని ఏజీ తెలిపారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. థర్డ్ గ్రేడ్ అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన బీఆర్ఎస్ నేతలు అహంకారం తగ్గడం లేదు. ముఖ్యంగా కేటీఆర్లో ఈగో ఇంకా ఎక్కువైందని ధ్వజమెత్తారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్దే థర్డ్ మైండ్ అని విమర్శించారు. కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిన కేటీఆర్ నోట నీతులు వింటుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకవైపు కేసులు, మరోవైపు ఇంట్లో సమస్యలతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి యూరియా కొరతను సృష్టించాయని ఆరోపించారు. పంచాయతీ శాఖ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గేలను కాంగ్రెస్ నేతలు తెలంగాణకు తీసుకొచ్చి ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇప్పించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ జీవోల ద్వారా అయ్యే పనులు కూడా రేవంత్ ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. గత 21 నెలల కాంగ్రెస్ పాలనలో గీత కార్మికులు చాలా మంది ప్రమాదవశాత్తు మరణించారని, వారికి 12 కోట్ల రూపాయల మేర ఎక్స్ గ్రేషియా చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదన్నారు. గౌడ కులస్తులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని చెప్పారు.
వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 25% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నేడు 15% పరిమితం చేశారని విమర్శించారు. మద్యం షాపులపై గౌడలకు అన్యాయం జరిగిందని తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేయకపోతే మద్యం షాపుల కేటాయింపు లాటరీ ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నేత నాగేందర్ గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే సోనియా గాంధీ నుంచి ప్రియాంక గాంధీ, ఖర్గే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి దేశంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తెలంగాణ తీసుకొచ్చి అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం వీళ్ళ చేతిలో ఉన్నటువంటి హామీలన్నా సాధ్యంగానే చాలా ఇచ్చింది, అది పక్కకు పెడదాం. కనీసం వీళ్ళ చేతిలో ఉండి కనీసం ఒక జీవో ఇష్యూ చేస్తే ఈ ప్రభుత్వం అమలయ్యేటువంటి హామీలు కూడా నెరవేర్స్తలేదు. ఇక మీకు అన్ని మేమే చేస్తామని చెప్పి ఇవాళ సాధ్యం కానీ చెప్పిండు, సాధ్యం ఏది చెప్పిండు, కానీ ఇవాళ సాధ్యం ఏటి కూడా చేస్తలేదు. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 300 మంది పైన చనిపోయిందంటే ఇంత ప్రమాదమైన వృత్తి బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తుంది. చనిపోయినటువంటి కార్మికులకు ఇచ్చే బకాయి ఇవ్వలేదు ఇప్పటివరకు. దాదాపు 12 కోట్ల బకాయి ఉంది ఎక్స్గ్రేషియా. చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు, ప్రతి మరణానికి ఒక 5 లక్షలు. 50,000 ఉండేది, మేము 5 లక్షలు చేస్తాం. వీళ్ళు 10 లక్షలు చేస్తామన్నారు. 10 లక్షలు చేస్తామన్నా 10 లక్షలు ఇవ్వలేదు, ఉన్న 5 లక్షలు కూడా ఇవ్వలేదు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కేబినెట్ భేటీలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ CRDA సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0 2025-30కి ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. CRDA పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో దాదాపు 33 అంశాలకు సంబంధించి చర్చించటం, వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4O 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఈ మధ్య పర్యావరణం రక్షించడం కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ సాధించడం కానివ్వండి, లేకపోతే మంచి వాతావరణాన్ని సాధించడం కానివ్వండి, దీన్ని వినియోగించి ఏ విధంగా ఆర్థికపరమైన బెనిఫిట్ పొందాలనే విషయంలో పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు మరియు సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. ఈ వివరణాత్మక మూల్యాంకన తర్వాత మంత్రివర్గం 2025-2030 కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. స్వర్ణాంధ్ర 2047 సాకారంలో భాగంగా ఈ విధానం భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం, చెత్త నుండి సంపద సృష్టి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. టీటీడీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బీఆర్ నాయుడుకు లేదని అన్నారు. ఆయన కాలు పెట్టగానే తిరుమలలో 6 భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డు పెట్టుకుని బీఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు? అరెస్టు చేసి జైలుకు పంపాల్సిందే అని అంబటి డిమాండ్ చేశారు. హోంమంత్రి మైక్ ముందే మాట్లాడతారా? యాక్షన్ తీసుకుంటారా? అమరావతి మునకకపోతే హైవేకి గండి ఎందుకు కొట్టారు అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంబటి నిలదీశారు. ఇంకో మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ డైలాగ్. మరి ఎట్టా వచ్చిందో ఏమో తెలియదు. మరి ఎవరితోనైనా పెట్టుకోండి, మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు.
నేను ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విసిరాయండి. బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరంటే ఎవరితోనే పెట్టుకోవచ్చు అంట. ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? మర్డర్ చేస్తావా లేకపోతే ఊరేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంతగా తెగిస్తావో తెగించమని అడుగుతా ఉన్నాయి వాళ్ళ. నీ ఇష్టం వచ్చినట్టుగా భూషణలు చేసేటటువంటి కార్యక్రమం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని కూడా మాట్లాడుతున్నావు. నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా. నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యావు, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలియదు. అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి. అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా? లేవు. ఇంకో మాట, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు తెలిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించినట్టు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బీజేపీ నాయకులు తమను సంప్రదించి మద్దతు కోరారని, దీనికి తమ పార్టీ సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్కు వ్యతిరేకంగా జరిగిందని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అనవసరమైన నంబర్ గేమ్ ఉండకూడదని ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి, ఆ తర్వాత ద్రౌపది ముర్ము కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమిల్టేనియస్ గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు. నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికనే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు. లేదు మేము కాదని వ్యతిరేకం, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉద్యమించడం ఉద్దేశం అంతే కదా. అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్ లో ఎన్డీఏ ఉంది, ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. పార్టీ విధానం వ్యక్తుల విధానం కాదు ఇది. ఇక్కడ ఇది దేశానికి సంబంధించిన అంశం. దేశానికి సంబంధించిన అంశం ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కాదు కదా. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో A1 గా రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి సుమారు 13 కోట్ల ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. బంధువుల పేర్లతోనూ రాజ్ కేసిరెడ్డి ఆస్తులు కొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి. గంగిరేగ వలస గ్రామంలో జొన్న తోటను ఏనుగుల గుంపు నాశనం చేశాయి. ఇతర పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చేతికి వచ్చిన పంటను ఏనుగులు నాశనం చేశాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఏనుగుల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఒకళ్ళు వచ్చిన కొత్త పట్టింపు చేసుకోవాలి కదా. మా రైతు బాధ మేము దీని మీద బతకాలండి. భూమి మీద మా పిల్లం పెంచాలి. 3 రోజులు కానీ తిండి చెప్పులు లేదు. ఇటువంటివి అంతే ఇదే చెడియాసం దొంగ మార్గాలి. మేము ఎప్పుడో లేపాలి. ఇప్పుడు ఏంటండి ప్రభుత్వం ఉండి మాకేడు చేస్తాను న్యాయమా? ఇదేనా మా పరిస్థితి? గుండాపసలు అయిపోతాను మీరు చేసిన పనులకి ఏనుగులు ఉండే. ఇదేనా మాకు అన్యాయం చేసేట్రా? చచ్చిపోలే మా పొలాలు మేము. ఎందుకండి మాకు మా జీవితాలు ఎందుకండి? ఇది ఎందుకండి నా బతుకో? ఇది ఎందుకండి నా పొలం? ఎందుకండి నా జీవితమా? ఏడు చేస్తాడండి ఇదంతా ప్రభుత్వమా? ఇన్ని సంవత్సరాల 7 సంవత్సరాల నుంచి ఏనుగులు మా పంటలు అయిపోతే ఏడు చేస్తాం. ఏడు చేస్తామా నాయనా? మేము ఏడు చేస్తామని నాయనా. మేము బతకాల వద్దా? లేకపోతే ఉరిపోసి చంపేదా? హైదరాబాద్లోని మియాపూర్లో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవిత అప్పుగా గుర్తించారు. ముందు చిన్నారిని చంపి ఆ తర్వాత మిగతా 4 విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
నైట్ అయితే అంతా బానే ఉంది. మార్నింగే 6 నుంచి డోర్ కొడుతున్నాం మేము. 6 నుంచి డోర్ కొడుతుంటే అసలు ఎవరు లేపలేరు, ఓపెన్ చేయట్లేదు. తర్వాత వాళ్ళ కూతురు వచ్చింది, ఇక తనని తలుపు తీసేయండి అంటే ఒక ఇట్లా నెట్టితే తలుపు వచ్చేసింది. అప్పుడే అందరూ చూసినాం మేము కూడా. వాళ్ళ 1 year పైన అవుతుంది. వాళ్ళ లోపల అది ఏముందో తెలియదు కానీ బానే ఉంటారు. డైలీ యాజ్ యూజువల్ గా పోతారు వస్తారు. సినీ కార్మికులు సమ్మెను విరమించాలని నిర్మాత నట్టికుమార్ కోరారు. కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే పని దొరుకుతుందని నిర్మాత నట్టికుమార్ తెలిపారు. చిత్రపురి కాలనీకి ఫెడరేషన్కు సంబంధం లేదన్నారు. నాయకులు చేసిన తప్పు వల్ల ఈ సమ్మె జరుగుతుందన్నారు. సమ్మె వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారని అన్నారు. సమ్మె పరిణామాలు అవ్వచ్చు, ఛాంబర్ పరిణామాలు అవ్వచ్చు, ఫెడరేషన్ వాళ్ళది అవ్వచ్చు, ఈ పరిణామాలకి తెరదించాలని చిన్న సినిమా నిర్మాత షూటింగ్లు ఇబ్బంది పడుతున్నారు, పెద్ద సినిమా నిర్మాత షూటింగ్లు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు పని లేక ఇబ్బంది పడుతున్నారు. కనుక పని ఉన్నవారికి పని ఉంటుంది, పని లేనివాడు పనికి లేకుండానే ఉంటున్నాడు. ఈ రెండింటికి తెరదిగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు. కానీ ఏంటంటే ఇక్కడ నిన్న ఒక రూమర్ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, ఏదో అనిల్ గారిది ఏదో అక్కడ కేసులు ఉన్నాయని, ఆయన అబ్స్కాండ్లో ఉన్నారని ఏదో చిన్న రూమర్గా చెప్తూ ఉన్నారు. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. అది ఏమైనా ఆయన మీద ఉన్నది చిత్రపూరి కాలనీకి సంబంధించింది. ఈ ఫెడరేషన్కి సంబంధం పెట్టకండి. కార్మికుడు పని కావాలని కోరుకుంటున్నాడే తప్ప అగాధం కావాలని కోరుకోవట్లే. చిన్న సినిమా నిర్మాత షూటింగ్ చేయాలని కోరుకుంటున్నాడే తప్ప ఈ గొడవ పెట్టుకోవాలని కోరుకోవట్లే. పెద్ద సినిమా నిర్మాత కూడా షూటింగ్లు చేయాలి, ఈ అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటున్నారు. గొడవలు మీ నాయకులు ఎవరైనా నాయకత్వంలో నాయకులు తప్పు చేస్తున్నారు, దాంట్లో తప్పు చేయలేదని నేను చెప్పను. నిర్మాత కరెక్ట్గా ఉన్నాడు, కార్మికుడు కరెక్ట్గా ఉన్నాడు. నాయకులు తప్పు చేస్తేనే 18 రోజులు ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ నాయకులు తప్పు ఏదైనా ఉంటే కేసు రూపంగా ఏదున్నా యాజ్ పర్ లీగల్ యాజ్ పర్ లా ఏదున్నా మీరు కేసుల రూపంగా చిత్రపూర్ కాలనీ ఏదంటే మీరు రికార్డుగా అరెస్ట్ చేసుకోండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడి వాగ్వాదాలు అనూహ్య పరిణామాల మధ్య మూశాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామా, ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం వంటి కీలక పరిణామాలతో సభ దద్దరిల్లింది. బీహార్ ఎన్నికల ముందు చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు లోపల బయట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025కి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటములు 2 దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులనే బరిలోకి దింపాయి. ఎన్డీఏ తరపున తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో నిలిచారు. पिछले कुछ दिनों से मैं देख रहा हूं कि सदन में सार्थक मर्यादा परंपराओं के अनुरूप चर्चा नहीं हो रही। माननीय सदस्यगण जिस तरीके से सदन के अंदर, सदन के परिसर में जिस तरीके की नारेबाजी हो रही है, जिस तरीके से तख्तियां लेकर माननीय सदस्य आ रहे हैं, नियोजित गतिरोध किया जा रहा है, ये हमारी संसद की परंपराएं नहीं रही है। और विशेष रूप से इस सत्र में जिस भाषा का आचरण किया गया, जिस तरीके की नारेबाजी की गई, ये सदन की मर्यादाओं के अनुरूप नहीं है। हमें एक स्वस्थ परंपराओं का निर्माण करना चाहिए और हमारी कोशिश होनी चाहिए कि हम संसद के अंदर गरिमापूर्ण चर्चा करें। लेकिन मैं लगातार देख रहा हूं नियोजित तरीके से गतिरोध करना, नारेबाजी करना, तख्तियां ले जाना। मैं आपसे आग्रह करना चाहता हूं कि ये देश का सबसे बड़ी लोकतांत्रिक संस्था है, हमें इससे बचने का प्रयास करना चाहिए। और संसद के अंदर भी और संसद के परिसर में भी हमारी भाषा संयमित और मर्यादित होना चाहिए। తమిళనాడు మదురైలో టీవీకే భారీ బహిరంగ సభ నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు తమ పార్టీకి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విజయ్ అన్నారు.
తనను ఎంతగా విమర్శిస్తే అంతగా ఎదుగుతానని అన్నారు. తమ భావజాల శత్రువు బీజేపీ, రాజకీయ విరోధి డీఎంకే అని ఆయన స్పష్టం చేశారు. కులం కాదు, మతం కాదు, తమిళుడికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన ఉద్ఘాటించారు. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. మనం ఆర్ఎస్ఎస్ ముందు ఎందుకు తల వంచాలని ఆయన ప్రశ్నించారు. తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు తగ్గిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. அங்கிள் உங்களுக்கு மனசாட்சின்னு ஒன்று இருந்துச்சுன்னா நாங்கள் கேட்குற கேள்விகளுக்கு மட்டும் கொஞ்சம் பதில் சொல்லுங்க அங்கிள். நீங்கள் நடத்துகிற இந்த ஆட்சியில் நேர்மை இருக்கா, நியாயம் இருக்கா, ஊழல் இல்லாமல் இருக்கா, சட்டம் ஒழுங்கு சரியா இருக்கா, பெண்களுக்கு பாதுகாப்பு இருக்கா, பொதுமக்களுக்கு பாதுகாப்பு இருக்கா, இயற்கை வளங்களுக்கு பாதுகாப்பு இருக்கா? சொல்லுங்க மை டியர் அங்கிள், சொல்லுங்க. రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాల నుంచి వస్తున్న విమర్శలను భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గట్టిగా తిప్పికొట్టారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నది భారత్ కాదని, చైనా, యూరోపియన్ యూనియన్లే ఆ స్థానంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి మేమేమి అతిపెద్ద చమురు కొనుగోలుదారులం కాదు, ఆ స్థానంలో చైనా ఉందన్నారు. అలాగే సహజ వాయును అత్యధికంగా కొంటున్నది యూరోపియన్ యూనియన్. ఈ విషయంలో భారత్ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన పరోక్షంగా సూచించారు. గతంలో అమెరికా వైఖరిని గుర్తు చేస్తూ జయశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన మార్కెట్ను స్థిరీకరించేందుకు అవసరమైతే రష్యా నుంచి కూడా చమురు కొనాలని గత కొన్నేళ్లుగా చెబుతూ వచ్చింది అమెరికానే అని పేర్కొన్నారు. Also informed you, we are preparing for the annual summit between President Putin and Prime Minister Modi at the end of this year. So the Intergovernmental Commission is the body which does much of the preparation. Of course, we do the political consultations and the bilateral relation review with Mr. Lavrov as well. So I think these two meetings today with him and with Mr. Manturov have been very useful in terms of taking practical cooperation in different fields. I would particularly mention trade, investment. We signed the terms of reference for the India-Eurasia. రష్యా ద్వైపాక్షిక చర్చలకు సానుకూలంగా స్పందించని పక్షంలో అమెరికా జోక్యం చేసుకుని గట్టిగా స్పందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. భూభాగం విషయంలో రష్యా ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందో అన్న విషయంపై స్పష్టత లేదని ఆయన అన్నారు. తమ ప్రతిపాదన ఏమిటో తెలియాలంటే ముందు మాస్కో తన అభిప్రాయం వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. జగర్పట్టియా ప్రాంతంలో రష్యా జరిపిన దాడిలో అమెరికన్లతో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారని జెలెన్స్కీ తెలిపారు. ఈ యుద్ధాన్ని ముగించేందుకు అర్థవంతమైన చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారా అనే విషయంలో ఎటువంటి సంకేతాలు వెలువడలేదని అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు కూడా లాభాల బాటలో పయనించాయి. జీఎస్టీలో ప్రతిపాదించిన కీలక సంస్కరణలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరచడంతో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ సెషన్ అద్యాంతం పరిమిత శ్రేణిలో కదలాడినప్పటికీ చివరికి లాభాలను నిలబెట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 82,000 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 25,000 వద్ద ముగిసింది. అయితే ఆటో, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లపై కొంత ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఐన్టీ, సన్ ఫార్మా, టైటాన్ ప్రధానంగా లాభపడగా పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలివర్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ నష్టపోయాయి. ఇక ఏవీ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.